దేని రూపమైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. మూడవది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా అనుసరింపకూడదు. నాలుగవది, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఐదవది, నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తల్లిని నీ తల్లిని సన్మానించుము. ఆరవది, నరహత్య చేయకూడదు. ఏడవది, వ్యభిచరించకూడదు. ఎనిమిదవది, దొంగిలింపకూడదు. తొమ్మిదవది, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. పదవది, నీ పొరుగువాని దేనిని ఆశింపకూడదు. నోవాహు తాత ఓడను కట్టాడు, రక్షణ ఓడను కట్టాడు. నోవాహు తాత ఓడను కట్టాడు, రక్షణ ఓడను కట్టాడు. దేవుని చేత హెచ్చరింపబడి నీతిని ప్రకటించినాడు. దేవుని చేత హెచ్చరింపబడి నీతిని ప్రకటించినాడు. నీతికే వారసుడైనాడు. నోవాహు తాత ఓడను కట్టాడు, రక్షణ ఓడను కట్టాడు. మూడంతస్తులుగా కట్టబడినది. 300 మూరల పొడవు ఉన్నది, 50 మూరల వెడల్పు ఉన్నది. 300 మూరల పొడవు ఉన్నది, 50 మూరల వెడల్పు ఉన్నది, 30 మూరల ఎత్తు ఉన్నది. నోవాహు తాత ఓడను కట్టాడు, రక్షణ ఓడను కట్టాడు. థ్యాంక్ యూ. సామెతలు 31వ అధ్యాయం. రాజైన లేవీయుల మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించినది ఒకటి. నా కుమారుడా, నేనేం కాదు, నేను కన్న కుమారుడా, నేనేం కాదు, నా కొడుకులని సౌతి కన్న కుమారుడా, నేనేం కాదు. నీ బలము స్త్రీలకు ఇవ్వదు, రాజును నశింపజేయ స్త్రీలతో సహవాసం చేయవద్దు. ద్రాక్షారసము త్రాగుట రాజులకు కలదు, లేవీయుల రాజులకు కలదు, మద్యపానస్తునికి అధికారులకు కలదు. తాగిన వారు కట్టడలను వరకు దీనులందరికీ అన్యాయం చేయలేదు. స్నానం పోసిన వారికి మద్యము నీరి, మనోవాక్యం గల వారికి ద్రాక్షరసం నీరి. వారు తాగి తమ పేదలను వరకు తమ శ్రమని తలంచుకుంది. మూగవారికి దిక్కులేని వారందరికీ న్యాయం చేసినట్టు నీ నోరు తెరిచి న్యాయంగా తీర్పు తీర్చుము. దీనులకు దరిద్రులకు శ్రమపడి వారికి న్యాయం జరిగింది. గుణమతి అయిన భార్య దొరుకుతా అగును, అతిథి ముద్దుల కంటే అమూల్యమైనది. ఆమె పెరిమిది ఆమె యొక్క నమ్మిక ఇచ్చును, అతని లాభప్రాప్తికి వెలది కలగదు. ఆమె తన బ్రతుకుదినములని అతనికి మేలే చేయదు కానీ కీడేమీ చేయదు. ఆమె గుర్రబుచ్చున అరిసెనాలను వెతుకును, తన చేతులారా పడతో పని చేయదు. భర్తల కోడలు దూరం నుండి ఆహారం తీసుకున్నట్లు ఆమె దూరం నుండి ఆహారం తీసుకున్నట్లు. మన చీకటి గుండె లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికలకు భర్తం ఏర్పరచును. ఆమెను పొలను చూచి దాన్ని తీసుకును, ఆమె కూడబెట్టు ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఇవ్వని నాటించేది. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయదు. ఆమె వ్యాపార లాభము అనుభవించే తెలుసుకుని, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొని తన వేలకు గురువు పట్టుకొని పడుతుంది. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేయి చాపును. తన ఇంటి వారిని చేయి తగులని ఆమె భయపడదు. తన ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రాలు ధరించిన వారు. ఆమె పరుగులను సిద్ధపరచుకుంది. ఆమె బట్టలు సర్వమైన బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె నానబట్టలు నేయించి అమ్మును, నడికట్టును వర్తకులకు అమ్మును. బలమును తనది ఆమె వస్త్రములు. రాబో కాలం విషయమే ఆమెకు ఉపయోగంగా ఉంటుంది. జ్ఞానం కలిగి తన నోరు తెచ్చును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె కుమారుడు లేచి ఆమె నదిలాడగలరు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ నీకు వారందరినీ మించిన దానిని ఆమె పెరిమిటి ఆమెను పొగును. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడగలరు. చేసిన పనిని బట్టి అతి దానికి ప్రతిఫలం ఇవ్వగలరు. ఆమె గౌనుల యొక్క ఆమె బృందాన్ని కొనియాడగలరు. థ్యాంక్ కీర్తనలు 119. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించు నిర్దోషులకు
సంతోషించుతున్నాను. నీ ఆజ్ఞలు నేను ధ్యానించను. నీ లోబలు నేను పని చేశాను. నీ కట్టడలను నేను హర్షించాను. నీ వాక్యము నాకు మరుగు చేయను. నీ సేవకులనే నేను చెప్పుకున్నట్టు నాయన నీ దయారసం చూడు. నీ వాక్యం చేత నన్ను బ్రతికించును. నీ ధర్మశాస్త్రములకు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెలుసు. భూమి మీద పరమేశ్వరే ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకు. నీ న్యాయవిధి నాకు వెంటనే ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గర్వించలేదు. నీ ఆజ్ఞను విడిచి తిరుగు వారు శాపగ్రస్తులు. నీ వాక్యము నేను నడుచుకున్నాను. నా మీదికి రాకుండా నీవైన తిరస్కారము తొలగించును. నీ సేవకుడిని నేను నీ కట్టడలను ధ్యానించుచున్నాను. నీ శాసనము నాకు సంతోషకరము. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నది. నా ప్రాణము మంటిని మట్టుకొని ఉన్నది. ఈ వాక్యం చేత నన్ను బ్రతికింపును. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు బోధించును. నీ ఉపదేశమును నాకు బోధపరచును. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించదను. నీ వ్యసనము వల్ల నా ప్రాణము నెట్టుకుపోయినను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచును. కపటము నడక నాకు దూరము చేయము. నీ ఉపదేశమును నాకు బోధించును. సత్య మార్గం నేను కొనుక్కొని ఉన్నాను. కానీ అది నన్ను నడవజేయము. యెహోవా నీ శాస్త్రమును నేను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనివ్వము. అప్పుడు నా హృదయాన్ని విశాలపరిచినప్పుడు నేను దాన్ని కైకొన్నాను. నీ శాస్త్రమును యెహోవా నీ కట్టడలను కైకొనినట్లు నాకు నేర్పు. అప్పుడు నేను దాన్ని కలపట్లు కైకొన్నాను. యెహోవా నీ శాస్త్రమును నాకు నేర్చుకున్నట్టు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నేను వాటిని దాని ప్రకారం నేర్చుకున్నాను. నీ ఆజ్ఞల దాడి చూసి నేను సంతోషించుచున్నాను. దాని నీవు నన్ను నడవజేయము. లోపల కాక నీ శాస్త్రంలో తట్టు నన్ను నా హృదయం తెలుసును. ఎదురు వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము. నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. నీకు ఇచ్చిన వాక్యం మనుషులలో భయం చూచున్నది. నీ సేవకుడికి దానిని స్థిరపరచును. నీ శాసనములు ఉత్తమములు. నాకు భయం పుట్టుచున్నను. నా అవమానం కొట్టివేయము. నీ శాసనములు నాకు అధిక ప్రియము. నీటిని బట్టి నన్ను బ్రతికింపు. Thank you.
సభ్యుడికి చెప్పడం చేస్తున్నాను. ఇక చదువు మీ అందరికీ మరొకసారి హ్యాపీ మేరీ మేరీ క్రిస్మస్. ఓకే, నెక్స్ట్ మమత. సంధ్య